42% రిజర్వేషన్ ఇస్తామని ఆశ చూపి కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి బీసీలకు జరిగిన అన్యాయం చూడండి. శ్రీ సాయి ఈశ్వర్ గారు మరణానికి సాయి ఈశ్వరాచారి గారు ఏ విధంగా మరణం చెందిండో అంటే బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ విధంగా ఉన్నాయో చూడండి. మాకు 17%కే పరిమితం చేసి బీసీలందరినీ అన్యాయం జరిపి నిన్న జరిగినది కూడా ఏ పేపర్లో రాకుండా కూడా కవర్ చేసి అన్ని అగ్రవర్ణాల పేపర్లే అంటే బీసీలంటే ఎంత వివక్ష గురి అవుతుందో చూడండి. ఏ టీవీలో చూపించారు, ఏ పేపర్లో రాయారు. అంటే మా బీసీల బతుకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము ఏ విధంగా వివక్ష గురి అయి ఎంత అన్యాయానికి గురి అవుతున్నామో బీసీల బతుకులు ఏ విధంగా జరుగుతాయి. ఒక వార్డు మెంబరు కాలేని పరిస్థితి వచ్చింది. అక్కడ నల్గొండ జిల్లాలో చూస్తేనేమో మూత్రం దాగించి అగ్రవర్ణాల వారు ఏ విధంగా వివక్ష చూపించి ఎంత అన్యాయం చేస్తుర్రు అంటే అధికారము దరిదాపులకు రానియొద్దని 90% ఉన్నోళ్ళను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ ఎంత అన్యాయానికి గురి చేసి రాజ్యాధికారం అంటేనే మా హక్కు అని అగ్రవర్ణాల వారు మా అందరినీ ఒక ఆయన్నేమో ఫామ్ హౌస్లో ఉండి ఆయన బీసీలు అంటే వాళ్లకు అసలు ఎంత చులకన విధంగా ఉందో చూడండి బీసీల బతుకులు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏమో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టి మా అందరికీ ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో చూడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి 42% అని ఈ చావులకు కారణమై ఇంత అన్యాయానికి గురి అవుతున్నారు. మా బీసీ జనము ఎంత వివక్ష ఎంత అన్యాయానికి రాజ్యాధికారం అంటే మీరు 78 సంవత్సరాల నుంచి మీ బతుకులను మేము ఎట్లా మెయింటైన్ చేస్తామో ఆ విధంగానే ఉంచాలని ఒక దిక్కు కిషన్ రెడ్డి ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళందరూ కూడా మా బీసీల చావులకు కారణమై ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము హత్య చేసినట్టు ఇది. మీ ద్వారా రాష్ట్ర బీసీ సంఘాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. ఇగో మా నాయకుడు విషాధరన్ మహారాజు, మా సంఘాల నాయకులు దుర్గయ్య గౌడు, అంబాల నారాయణ, బైరు శేఖర్, మా మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీలం అందరం ఐకమత్యమైనము. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఓకే అక్కడే కూర్చొని కూర్చుందామంటారా? అదే సంగతి మనం పోదాం అది బై
రేవంత్ రెడ్డి